హాయ్ అండి అందరికీ. ఈ రోజు నేను ఒక ఊరినైతే పరిచయం చేయబోతున్నానండి. ఆ ఊరి పేరు సిమ్మెలపాడు అండి. ఈ ఊరు ఒకే ఒక ఇల్లు ఉంటుందండి. ఈ ఊరిలో ఊరు కూడా కొండల మీద ఉంటుంది. ఆల్రెడీ నేను కొండ సగం ఎక్కిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఒకసారి ఊరు చూద్దాం. అదేవిధంగా చూశారు కదా, ఇవి చోళ్ళు అంటండి. ఇవి చూడండి, చోళ్ళు ఏ విధంగా ఉంటాయి, ఈ మొక్కల నుంచి వస్తాయి. దీని నుంచే మనం ఈ చోడుపిండి అనేది తయారవుతుంటుంది అంబలకి. సో మీదకైతే వెళ్దాం మనం. ఆల్రెడీ చాలా వరకు ఎక్కేసానండి నేను. పైకి ఎక్కిన తర్వాతే మీకు వీడియో అనేది నేను స్టార్ట్ చేశాను. మీరు చూడొచ్చు, ఇది కొండ అండి. కొండ మీదనే చుట్టూ కొండల. ఇంకా ఊరైతే ఒకే ఒక ఇల్లు ఉంటుందంట. ఆ ఇల్లు మనం చూద్దాం ఇప్పుడు వెళ్ళి. ఈ ఊరైతే మనకి పాడేరు జిల్లాలో ఉందండి. పాడేరు జిల్లా చింతపల్లి మండలంలో. ఈ విలేజ్లో అయితే మాత్రం ఒకటే ఇల్లు ఉంటుందంట. ఆల్రెడీ కరెంట్ స్తంభాలను ఆధారం చేసుకుని నేనైతే వెళ్తున్నాను. మనకి ఇదే ఆధారం అండి. ఇక ఇదైతే మనకి సామలు అంటండి. ఈ పంట చూడండి ఎలా ఉందో. వీళ్ళు ఎక్కువగా ఇవే చోళ్ళు, సామలు, గంట్లు, జొన్నలు, తర్వాత పసుపు, కాపీ అంటే కాపీ గింజలు, తర్వాత మిరియాలు, ఇవే ఎక్కువగా పండిస్తుంటారంట. ఇక్కడ చుట్టూ కొండలు ఉంటాయండి. చూడండి ఒకసారి. గాలి కూడా చాలా చల్లగా వస్తుంది. ఇక్కడ వీళ్ళంతా వ్యవసాయాన్ని నమ్ముకుని ఉంటారండి. మ్యాక్సిమం చూడొచ్చు మీరు, ఎంత అగ్రికల్చర్ అంటే వ్యవసాయమే కనబడుతుంది మీకు. ఏదో ఒక పంట ఉంటుంది. అక్కడ చూసారా, ఒక ఆమె పని చేసుకుంటుంది. శనగ పంట. ఆహా, అలా ఎందుకు చేస్తున్నారు? గొప్ప ఇది. ఓకే ఓకే. వీళ్ళు ఏదో పని చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇంకా వేరే పని కూడా ఉండదు వీళ్ళకి, ఒక్క వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. సో వెళ్దాం మనం ముందుకి. నాకు తెలిసి దగ్గరికి వచ్చామనుకుంటున్నాను. ఊరైతే మనకి ఈ ఊరికి ఒక ఐడెంటిఫికేషన్ ఏంటంటే కరెంటు స్తంభాలు. ఇంకో ఈ కరెంటు స్తంభాలు అనేవి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చినాయి. మేమైతే చాలా దూరం నడిచి వచ్చామండి. నడిచి వచ్చిన తర్వాత మనకి ప్రజెంట్ ఊరైతే ఇంకా ఏం కనిపించలేదు. కాకపోతే ఇక్కడ వాటర్ కూడా లేదు. దానివల్ల ఇక్కడ కూర్చున్నాం. ఒకసారి చూడండి ఊరు. మనకి ఏం కనబడలేదు ప్రజెంట్, అన్ని కొండలే ఉన్నాయి. ఊరైతే ముందుందన్నారు. ముందుకైతే వెళ్దాం. ఒక 5 minutes రెస్ట్ తీసుకుని ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాం. ఒకసారి దారి చూడండి ఎంత దారుణంగా ఉందో ఊరికి. కాకపోతే అన్ని వ్యవసాయాలు ఉన్నాయి. ఇది పాడేరు జిల్లాలో ఉందండి ఏజెన్సీ ఇదంతా. ఇక్కడ ఒక చిన్న గడ్డ ఉంది. ఇది దాటి మనం అటువైపుకి వెళ్ళాలి. వాటర్ కూడా వస్తుంది. కాకపోతే ఈ మంచిలు అయితే కాదు. ఇప్పుడు మనం అలా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ స్తంభాలు కూడా ఏం కనబడట్లేదు. వెళ్దాం, ఎవరైనా కనబడితే అడుగుదాం. చూసారు, ఇది కరివేపాకు. కొండ మీద ఉంది చెట్టు. ఇది ఒకటే ఉంది ఇక్కడైతే. ఇది కరివేపాకే. ఇవన్నీ కరివేపాకు చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో ముందుకు వెళ్దాం మనం. ఇక్కడ సౌండ్స్ కూడా భయంకరంగా వస్తున్నాయి. కొత్త వాళ్ళు అయితే నిజంగా భయపడతారండి ఇటు సైడ్ రావడానికి. ఇది లోయ కిందనే, చాలా పెద్ద లోయ. అది చూపిస్తాను ముందుకు వెళ్ళిన తర్వాత క్లారిటీగానే. చూసారండి ఇది ఎంత లోయో, మొత్తం అదంతా లోయే. చూడండి ఒకసారి. తర్వాత అక్కడ జార్లు కూడా కనబడుతున్నాయి కదా, వాటర్ పారిన జార్లు. ఇదంతా లోయే. ఇక్కడ మాత్రం చాలా డేంజర్ అన్నమాట. బైక్లు అవి రావు. మామూలుగా నడిచి వెళ్ళడానికి ఈ ఊరికి ఉంది బండి, కానీ ఏది రాదు. తర్వాత ఇవి చూడొచ్చు మీరు, దారి కూడా ఎలా ఉందో. చాలా నడవడానికి తప్ప వెహికల్ కానీ ఏమీ రావు. మనం కొంచెం దూరం నడిచిన తర్వాత స్తంభాలన్నీ కనిపించాయండి. అంటే ఈ ఊరికి ఆల్రెడీ పవర్ ఉందంట. సో ఈ స్తంభాలు ఆధారం చేసుకున్న మనం ఊరు అనేది వెళ్ళాలి. తర్వాత చూడండి అంత అడవి ఇది. మనకి కనీసం రోడ్డు ఒక్కసారి దారి తప్పామంటే ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు. మనం ఈ స్తంభాలు ఆధారం చేసుకుని వెళ్ళాలి. ఇప్పటివరకు ఇవి లేక నేను కొంచెం భయపడ్డాను, ఎక్కడికి వెళ్తున్నావో తెలియలేదు. కాకపోతే ఇప్పుడు స్తంభాలు ఉన్నాయి కాబట్టి స్తంభాలు ఆధారం చేసుకుని వెళ్తాను నేను. చూడండి దారి ఎంత దారుణంగా ఉందో. దీని నుంచి వెళ్ళాలి. చాలా దూరం నడిచాం, ఇంకా వెళ్ళాలి. చూద్దాం ఊరు ఎలా ఉంటుందో. మేమైతే చాలా కష్టపడి వెళ్తున్నాం. చూద్దాం. ఒకసారి లొకేషన్ కూడా చూడండి. ఇక్కడ లొకేషన్ మొత్తం ఇది రాయి. ఏ మాత్రం స్కిడ్ అయినా కింద పోతాం, కన్ఫామ్గా కింద పోతాం. ఇక్కడ చిన్న స్కిడ్ అయినని. ఈ రాయి మీద వాటర్ చూడండి ఎలా పారుతుందో. పైనుంచి వస్తుంది అలాగే ఆ వాటర్. ఇది అలా జారుతుంది కిందకి. తర్వాత అక్కడ చూడండి మీరు, ఒక ఊరుంది. అక్కడ ఒక ఊరుంది.
కానీ చాలా డేంజర్ అన్నమాట. ఇక్కడ మేము కానీ చిన్న స్కిడ్ అయ్యామంటే కింద పోతాం. ఇది కొండ మీద నుంచి పారుతున్న వాటర్. సో మనం ఎలా వెళ్ళాలంట, వెళ్దాం ముందుకి. ఆల్రెడీ కరెంటు స్తంభాలు ఉన్నాయి మనకి దారి చూపించడానికి. ఫైనల్గా మనం అయితే చేరుకున్నామండి. ఇదేనండి ఇల్లు. ఈ ఊరి పేరే సిమ్మలపాడు. మీకు ఇల్లు కనిపిస్తుందా? అదిగో ఇల్లు, అదే ఒక్క ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు మనకి పాడేరు జిల్లాలో ఉంది. పాడేరు జిల్లా చింతపల్లి మండలం. ఊరి పేరు సిమ్మలపాడు. మనం ఇంటికి వెళ్దాం. కాకపోతే ఈ ఇల్లు కూడా పెంకులతో కట్టినట్టుందండి. ఈ పెంకులన్నీ వీళ్ళు ఇక్కడికి మోసుకుని వచ్చారంట నెత్తిమే పెట్టుకుని. అంటే రెండు ఆప్షన్ లేదు వాళ్ళకి, దారది లేదు కదా. ఒకసారి ఇంటికి వెళ్దాం. ఇంటి లొకేషన్ మాత్రం చితగ్గొడేసిందండి. ఒకసారి వెళ్దాం లోనికి. ఇదేనండి ఇల్లు. మనం ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం. కాకపోతే మీరు ఒకసారి లొకేషన్ చూడండి. ఈ ఇంటికి ముందున్న లొకేషన్ నిజంగా చాలా బాగుందండి. నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు ఇలాంటి లొకేషన్ అనేది. ఒకసారి చూడండి. ఆ కొండలో మొత్తం అన్ని చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఇల్లు అయితే ఒకే ఒక్కటి ఉంటుందండి ఈ ఊరిలో. ఈ ఊరి పేరు సిమ్మలపాడు. ఇది మనకి పాడేరు జిల్లాలో ఉంది, చింతపల్లి మండలం. మనం ఇంటి లోపలికి కూడా వెళ్దాం. ఒకసారి చూడండి లొకేషన్ ఎంత బాగుందో. హౌస్ అయితే అదేనండి. మనకి చూసారు ఇది పసుపు అండి. ఇది పసుపు పంట. ఇది నుంచే పసుపు తయారవుతుంది. ఈ చెట్టు నుంచే కిందన ఉంటుందంట పసుపు అనేది. మనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం ఒకసారి. మనం పైకి వచ్చిన తర్వాత అక్కడైతే ఎవరు లేరండి. మనోడు ఉన్నాడు, ఒకసారి అడుగుదాం. అన్న ఇదేనా ఊరు? ఇక్కడ ఊరు పేరు సిమ్మలపాడు. సిమ్మలపాడ. ఇక్కడ ఎవరు లేరా? ఎవరు లేరండి, వ్యవసాయానికి వెళ్ళారు. సరే ఇల్లు చూడొచ్చా? చూడొచ్చండి. ఓకే. ఇది హౌస్ చూసారా మీరు? ఇది ఎదురు కర్రలతో తయారు చేశారు. ఎందుకంటే వీళ్ళు పైకి సిమెంట్ ఇటుగా తెచ్చుకోలేరు కాబట్టి ఎదురు కర్రలతో తయారు చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం మనం. వీళ్ళైతే లేరండి ప్రెజెంట్. వీళ్ళు బయటికి వెళ్ళారు, పొలం పనులకి వెళ్ళారు. హౌస్ అయితే ఈ విధంగా ఉంది. ఈ మన తుడుచుకునే సోప్ కట్లు అవిని. ఇది మామూలు మా ఇక్కడ ఏజెన్సీలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉన్నాయి పెంకులు. ఈ దూలాలు అవిని, ఇవన్నీ వీళ్ళు వాడే బట్టలు అవిని. చూసారు ఇది వాటర్ కారుతుంటుంది కదా. వీళ్ళు ఎంత తెలివిగా పెట్టారు. వాటర్ బాటిల్తో పెట్టారు, అంటే ఈ బల్బ్ మీద వాటర్ రాకుండానే. మనం లోపలికైతే వెళ్దామండి. ఈ ఇల్లు ఒకసారి చూద్దాం ఇల్లు ఎలా ఉందో. మొత్తం చీకటిగానే ఉంది. చూసారా వీళ్ళు వాటర్ అన్నీ రెడీగా పెట్టుకుని ఉంచుకున్నారు. ఇది పొయ్యి అండి, ఇక్కడే వండుకుంటారు వీళ్ళు. ప్రజెంట్ వీళ్ళు లేరండి. దానివల్ల మనం వీడియో అయితే డైరెక్ట్ తీస్తున్నాం. వీళ్ళు ఉంటే మనం ప్రతిదీ అడిగేవాళ్ళమే. చూసారు కదా ఈ గది ఏ విధంగా ఉందో. ఒకసారి ఈ ఊరు చూడండి. ఒకే ఇల్లు ఉంది ఈ ఊర్లో. ఈ ఊరికి వీళ్ళకి మంచి లొకేషన్ అండి నిజంగా. చుట్టూ చూసారా కొండలే. కాకపోతే ఇది ఒక కొండ మీద ఉంది, మధ్యలో లోయ అది. ఇంకా ఇంటి దగ్గర అయితే ఎవరు లేరండి వీళ్ళు. చుట్టూ వ్యవసాయం చేస్తున్నారు వీళ్ళు. ఇల్లు కూడా ఇది మట్టితో తయారు చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి సిమెంట్ తెచ్చుకునే అవకాశం ఉండదు కాబట్టి. ఆల్రెడీ ఇది చూసారా కన్నాలు పడిపోయింది. ఇదంతా వ్యవసాయమే. సో ఇప్పుడు వీళ్ళు వాటర్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో అక్కడికి వెళ్దాం మనం. ఒకసారి వాటర్ చూద్దాం ఏ విధంగా ఉందో. వీళ్ళ హౌస్ ఇక్కడ ఉందండి. వాటర్ అయితే కింద నుంచి తెచ్చుకుంటారంట. మనం వాటర్ తెచ్చుకునే అక్కడి నుంచి ఒకసారి వెళ్దాం, చూద్దాం ఏ విధంగా ఉంటుందో వాటర్. వీళ్ళు వాటర్కి తెచ్చుకోవడం కూడా చాలా కష్టం అండి బాబు. కిందకి వెళ్ళాలి, చాలా డౌన్. తమ్ముడు ఇవన్నీ బిందులు పట్టుకుని మీదకి ఇలాగే ఎక్కాలా? పైనుంచి ఇలాగే. ఒకసారి దారి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇదేనా మంచినీళ్ళేనా? చూసారు కదండి, వీళ్ళు ఈ వాటర్ పైకి పట్టుకెళ్ళాలంట. చాలా కష్టం అండి. నార్మల్గా దిగితేనే నాకు కలిపి వచ్చింది. వీళ్ళ బిందెలు పట్టుకుని వెళ్ళాలంట. తర్వాత ఒకసారి వీళ్ళు చూడండి వాటర్ ఎలా పెట్టారో. ఈ వాటర్ అనేది కొండ మీద నుంచి వస్తుందండి. ఈ కొండ మీద నుంచి వచ్చి దానికి వీళ్ళు చూడండి ఏ విధంగా కట్టారు. పైప్ పెట్టారు, మీద నుంచి వస్తుంది వాటర్. అంటే బిందుల్లో పట్టుకోవడానికి ఇక్కడ ఈజీగా ఉంటుందని ఈ విధంగా పెట్టారు. వీళ్ళు యూజ్ చేసిన సామాన్లకి ఇక్కడే ఉన్నాయి, ఇంకా తోమలేదు పాత్రలో. సో చూసారు కదండి మా వీడియో. మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మా వీడియోని 10 మందికి షేర్ చేయండి. మేము తీసే ప్రతి వీడియో అనేది చాలా కష్టపడి తీస్తున్నామండి. దయించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి.